ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకొని 1800 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి అలాగే తెలుగులో మొదటిసారి జాతీయ ఉత్తమ నటుడు అవార్డును కూడా గెలుచుకొని అభిమానులు ప్రేక్షకుల చేత నిజమైన ఐకాన్ స్టార్ అని అనిపించుకున్న అల్లు అర్జున్ గారు పుష్ప సినిమా కంటే ముందు ఆయన సినిమాల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమా అలవైకుంఠపురములో. ఈ సినిమా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రిలీజ్ అయ్యి అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని కలెక్షన్స్ పరంగా చాలా ఏరియాల్లో బాహుబలి రికార్డ్స్ ని దాటేసి అల్లు అర్జున్ గారి సినిమా కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాకి సంబంధించి సినిమా కంటే ముందు మ్యూజిక్ తో ప్రేక్షకులు అభిమానులను ఉర్రూతలుగించారు. అప్పట్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఈ సినిమా పాటలే వినిపించాయి. అంతగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఆ కలెక్షన్స్ చూసి స్వయంగా అల్లు అర్జున్ గారే ఈ సినిమా నాకు ఇండస్ట్రీ హిట్ అని మీడియా ముఖంగా ప్రకటించారు. అభిమానుల్లో ఒక జోష్ ని కూడా నింపారు. మరి ఇప్పుడు ఎందుకని అలాంటిది అల్లు అర్జున్ ఆ సినిమాని ఫ్లాప్ అని డిజాస్టర్ అని అంటున్నారు? ఎందుకు? ఈ సినిమాని అల్లు అరవింద్ గారు చిన్నబాబు గారు కలిసి హిందీలో షహజాదా పేరుతో రీమేక్ చేశారు. అందులో హీరోగా కార్తీక్ ఆర్యన్ సనన్ నటించారు. అయితే ఈ సినిమా అక్కడ డిజాస్టర్ అయింది. ఎందుకనో అలవైకుంఠపురం సినిమా అక్కడ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. హిందీలో ఈ సినిమా భారీ నష్టాలను మిగిల్చింది. అయితే ఈ సినిమా తెలుగులో ఇండస్ట్రీ హిట్ అవ్వడానికి కారణం మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు. ఆయన యాక్టింగ్, ఆయన స్టైల్, చాలా కొత్తగా ఆయన నటించిన విధానం, ముఖ్యంగా చెప్పాలంటే ఐకాన్ స్టార్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి కథ, దర్శకత్వం, డైలాగులు, తమన్ గారు అందించిన పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ కలిసి ఒక మ్యాజిక్ చేశాయి. అలాంటి మ్యాజిక్ మళ్ళీ జరగాలంటే అక్కడ కూడా ఐకాన్ స్టార్ అయితేనే సాధ్యం అవుతుంది. అంతేకాని ఎవరు పడితే వాళ్ళు ఆ సినిమాని రీమేక్ చేసినంత మాత్రాన యాక్టింగ్ లో, స్టైల్ లో అల్లు అర్జున్ గారిని రీచ్ అవడం అంత తేలి కాదు. అందుకే ఆయన ఐకాన్ స్టార్ అయ్యారు. జై అల్లు అర్జున్, జై ఐకాన్ స్టార్. ఇలాగ ఎవరు పడితే వాళ్ళ సినిమాని రీమేక్ చేసేసి హిట్ పడదామంటే కుదరదు. కొన్ని సినిమాలు కొందరికి ఆడతాయి అన్నమాట. ఖచ్చితంగా అలవైకుంఠపురం అనే సినిమాలో అల్లు అర్జున్ గారే మేజర్ రోల్ తీసుకున్నారు. ఆయన వల్లే ఆ సినిమా ఆడింది. అసలు అందులో ఆయన పర్ఫార్మెన్స్ చాలా ఈజీ ఉంటది. అలాగే చాలా సింపుల్ గా చేశారనమాట. ఆ పాత్ర అంత సరదాగా, అంత అలవోగ్గా చేయడం ఎవరి వల్ల కాదు. అది ఆయనకి మాత్రమే సాధ్యమైంది. అంత బలమైన పర్ఫార్మెన్స్ ఇవ్వడం కూడా ఎవరి వల్ల కాదనమాట. అందుకని ఆ సినిమా అంత బాగా ఆడింది. అది ఆయనకి మాత్రమే సూట్ అయింది అనమాట. ఎవరు పడితే వాళ్ళు చేస్తే కుదరదు. అందుకే ఈ సినిమా హిందీలో భారీ ఫ్లాప్ అయింది.